ఇది చూడమ్మా, చదువు. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసము కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంతటా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం ఒక స్వరం చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నారు. చూడండి, 3 దూతల ప్రకటన జరిగిపోయిందండి. ఏం జరిగింది? 3 దూతల యొక్క ప్రకటన జరిగింది. మొదటి దూత ఏముందంటే నిత్య సువార్త మారండి ఆయన. రెండవ దూత ఏముందంటే మిమ్మల్ని మొబ్బై పెడుతున్న బబులోనికి ఆల్రెడీ తీర్పు అయిపోయిందిరా బాబు. మూడవ దూత ఏముందంటే మీరు ఆ బబులోని యొక్క మధ్యనే తాగితే దేవుడు ఉగ్రత పాత్ర ద్వారా ఇచ్చిన అర్థానికి వెళ్ళబోతున్నారు జాగ్రత్త. ఇప్పుడు పిక్చర్ క్లియర్గా ఉంది జనాల మధ్య. ఉందా లేదా చెప్పాలి, ఉందా లేదా? సువార్తను విన్నారు, వీరు నడుస్తున్న మార్గాన్ని దేవుడు చూపించాడు. నడుస్తున్నతే ఏమవుతుందో చెప్పాడు, నిన్ను నడిపించే వాడికి ఏమవుతుంది కూడా ఆయన చెప్పేశాడు. ఇప్పుడు ఈ సువార్తకి నువ్వు లోపడగలిగితే, మారగలిగితే నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభువు కోసం నీ విశ్వాసాన్ని కాపాడు. చూడ మాట్లాడుతున్నాడు అక్కడ ఏమన్నాడు? ఇందులో ఏముందట? దేవుని ఆజ్ఞలను యేసుని గురించి విశ్వాసమును కైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. అంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏముంటుంది వాళ్ళకి? అందులో ఏం కనపడదట? ఆ యొక్క ఓర్పు అనేది కనపడదు. ఎవరైతే ఈ సువార్తకు లోబడతారో, ఎవరైతే సత్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే సత్యం ప్రకారం జీవిస్తారో, ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ముద్రేసుకుంటారా? చెప్పాలి, ముద్రేసుకుంటారా? నమస్కారం పెడతారా? ఏమంటారు? అయ్యా ఇప్పుడు నీకు నమస్కారం పెడితే 2 రోజులు ప్రశాంతంగా ఉంటారు, తర్వాత ఏమవుతున్నావు? నిత్యా. కాబట్టి వారు ఏం చేస్తారట? దేవుని ఆజ్ఞలు, ఇప్పుడు దేవుడు ఆజ్ఞించాడు కదా, ఏమి ఇచ్చాడు? మీరు ఇందులో తాగితే నెక్స్ట్ కూడా తాగదు, జాగ్రత్త బాబు. బాబాయ్ నేను తాగనయ్యా, నేను నీ ఆజ్ఞలకి నేను ఏమవుతాను? లోపడతాను. నువ్వు చెప్పిన దానికి నేను లోపడతాను అని కానీ మార్చగలిగితే, మార్పు చెందగలిగితే, వారు దేవుని ఆజ్ఞకి లోబడినప్పుడు వారి విశ్వాసం అనేది ఏమవుతుందంటే కనపడుతుంది. ఆజ్ఞ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటంటే వినుట వలన విశ్వాసం. మనం ఇప్పుడు చూస్తాం ఏంటి? నిరీక్షించబడేవాడు నిజ స్వరూపము. అసలు నిరీక్షించేవాళ్ళు నిరీక్షణకి ఎలా వచ్చింది? వినుట వల్లనే విశ్వాసం. ఇప్పుడు ఏం విన్నావు? నిత్య సువార్తను విన్నావు, రాబోయే తీర్పును విన్నావు, రాబోయే ఉగ్రతను విన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ ఉగ్రతకి, ఆ తీర్పుకి నేను లోను కాకూడదంటే దేవుని ఆజ్ఞలకు నేనేమోలే లోబడి నా విశ్వాసాన్ని నేను కాపాడుకొని దేవుడి కోసం నిలబడంటే పరిశుద్ధంగా జీవించాలి. అలా జీవించడానికి ఏం కావాలట? అందులో ఓర్పు కనబడుతుంది. 4 దెబ్బలు కొట్టారు అనుకోండి, దేవుడా నన్ను వదిలేసారు, దేవుడా నాకు వద్దయ్య అంటే అందులో ఓర్పు ఉంటుందా? చెప్పాలి. మనందరూ చెప్తామండి మహాశ్రమల కాలం ఉంటాయి. మహాశ్రమల కాలంలోని ఏ కష్టాలు అయితే ఉన్నాయో కొంచెం తీవ్రంగా ఉంటాయి, కానీ వాటి అనుభవాన్ని ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం భూమి మీద. ఎందుకంటే వాక్యం చదువుతున్న దేవుడు చూపించిన వ్యక్తి అయితే గ్రాండ్స్టన్ గారు వరుస ఆయన. ఎవరంటే ఆయన గ్రాండ్స్టన్ గారు. చూడండి, తండ్రి 2 పిల్లలు ఏం చేసిన వాళ్ళు నేను మహాశ్రమ కాలంలో ప్రతిమకి వెళ్ళిపోతూ కూడా అదే పని చేస్తున్నాం కదా. చెప్పండి అమ్మా, మనం చదువుకుందాం బట్టి అబ్బబ్బురత వచ్చిగో ఈ ప్రతిమ ముక్తావా నేను కాల్చిన అనడంకో గ్రాండ్స్టన్ గారు ఏమంటారు? కాల్చిన బాబు అంటారు అనరా? అంటే ఈ ప్రదేశం ఇప్పుడు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు అక్కడక్కడ. ఇవన్నీ మనకు ముంగుర్తుగా ఉన్నాయి. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారు రోజు ఎల్లలు పడతారంటే ప్రతిమకి నమస్కారం పడితే ఏంటి ఆప్షను? చంపేద్దావా? చంపిన. కొడతావా? కొట్టిన. ముద్రలే తీరాలట. క్రయ విక్రయాలు అంటే ఏముండాలి? ఆకలి, దప్పిక, కష్టము, శ్రమ ఇవన్నీ ఏం చేయలేని ఓర్చుకునేవారు. అట్టి వారి మరణం అంట ఎలాంటిదట? ధన్యుడు. మన ఈ పదాన్ని చాలాసార్లు వాడతాం. ఎక్కడ వాడతాం? ఎవరైనా చనిపోతే ఫస్ట్ ప్రభువునందు మృతులు. కానీ వర్షానికి ఈ మాట నేను ఎక్కడ ఎప్పుడు తెలిసినా ఆ 7 ఏళ్ళ శ్రమ కాలంలో, ఆ మహాశ్రమంలో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైతే ప్రభు కోసం నిలబడి మృతి చెందుతారో, తమ విశ్వాసాన్ని కాపాడుకొని
దేవుని యొక్క వాక్యానికి ఆజ్ఞలకు లోబడి ఓర్పు కలిగి ఆ పరిశుద్ధంగా జీవించగలుగుతారో వారి మరణం అంటున్నాడు ఆయన పరలోకం ఉందట. ఇక్కడి నుంచి మృతి చెందిన మృతులు అందరూ కాదు, ప్రభువునందు మృతులొందిన ధన్యులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మహాశ్రమల కాలంలో ఎర్రని తమ రక్తాన్ని ఏం చేసిందంటే తమ శరీరాన్ని గుర్ర పిల్ల రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో పాల్గొంచుకుని చదువుకుంటుంది. ముందు వీళ్ళందరూ ఎలా ఉన్నారట? ఒలివ మొక్కలు పట్టుకుని అర్జున కొమ్మలు పట్టుకుని పరిశుద్ధులుగా తెల్లని వస్త్రం వేసుకుని ఎవరైతే మహాశ్రమంలో వచ్చిన వారిలో ఏముందంటే దేవుని ఆజ్ఞలకు లోబడే విశ్వాసం, తమను కాపాడుకునే ఓర్పులు కలిగి ఉన్నారట. అట్టి వారందరి గురించి పరలోకం అంటదయా ఈ సువార్తలన్నీ ప్రకటనలు అయిపోయాయి. ఏమైపోయి ప్రకటన చేస్తాం. నెక్స్ట్ ఏంటి? జరగబోయే దాంట్లో ఎవరైతే వీటికి లోబడతారో, ఈ ఆజ్ఞలకి ఈ మాటలకి లోబడి విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే దేవుడి కోసం బ్రతుకుతారో అట్టి వారి మార్గం ఇక్కడి నుంచి ఎలాంటిదంటే ధన్యకరమైనది అని ఎవరు చెప్తున్నారట? పరలోకం నుంచి దేవుడి స్వరము వినబడుతుంది. అటువంటి ధన్యకరమైన బుద్ధిని అనేకులు అసనాల్లో పొందుకోవడానికి ఇష్టపడతారు. ఎవరంటే ఆ సువార్తని, ఆ తీర్పుని, ఆ మాటల్ని గ్రహించేవారు. గ్రహించకపోతే అప్పుడు మృతి పొందినా ఇప్పుడు మృతి పొందిన ధన్యత అనేది లేదండి. ఎప్పుడైనా మరణం అనేది ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో చెప్పాలి. జ్ఞాపకాల గురించి ఎప్పుడు మాట్లాడగలండి. యెహోవా భక్తులు మనం ఆయన దృష్టికి విలువైనది కదా. యెహోవా భక్తులు మనం దేవుని దృష్టికి ఎలాంటిదట? బహు విలువైనది. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లోనే మనం కాపాడుకోకపోతే ఆ దినాల్లో వారి మరణం ఎంత గొప్ప ఉంటుందో చూడండి. దేవుడికి స్మరించుకుంటే అంటే ఎంత ఓర్పు ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత మరి కఠినమైన జీవితాన్ని కలిగి ఉంటే కానీ వారు భద్రపరచబడలేరు. కాబట్టి అక్కడైనా అట్టి వారి మరణం అట ఏంటంటే దేవుడి దృష్టిలో చెప్పాలి. ఏంటంటే చూడండి, ప్రయాణం రాసిన 3వ అధ్యాయం దేవుడు సంఘానికి మాట ముందుగా ఇప్పుడు మనతో చెప్పిన మాటే ఆ సంఘాలతో కూడా చెప్పిన మాట. ప్రయాణం 3 చెప్పేది వచ్చిన ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ప్రభు అంటాడు. ప్రయాణం 3:10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక భూనివాసం శోధించు లోకం మీద రాబో శోధన కాలంలో నేను ఏం చేస్తానా కాపాడే. చిన్న లాజిక్ అండి. మనం నిలబడాలి అనుకుంటే చాలు, నిలబడ్డే గవర్నర్ పక్కన చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రతి ఒక 7 శతకాలంలో ప్రతి పెట్టాడు, సువార్త తీసాం. అయ్యే బాబు ఇప్పుడు ప్రతి ముక్త నేను ఏం చేస్తాను? ముక్తి ఏమవుతా? నేను ఒక పాలన తాగాలి, మొక్కపోతే ఏమవుతాను? చంపేస్తాను. సో ఇప్పుడు చాయిస్ అవసరం ఉన్నాయి. దేవుడు అంటది తెలుసా, మనం తీసుకునే నిర్ణయం అనేది సరైనదైతే మరలా మనం కాపాడే గమనం పడుతుంది ఆయనే కాబట్టి. ఆ నిర్ణయం దగ్గర మనం ఏం చేస్తుంటే ఇప్పుడు చచ్చిపోతే ఎలా, కానీ చచ్చిపోతే ప్రభుత్వం చచ్చిపోతుంది కదా. చక్రమేషి అభివృద్ధి లేవుందో తెలుసా? అగ్నిగుండం లేసినప్పుడు రాజా నువ్వు నమస్కారం చెయ్యి, మేము పడిపోతాం. మా దేవుడు మమ్మల్ని రక్షించు కదా, రక్షించినను రక్షించక పోయినను అదే మనకు కావాలి. రక్షిస్తారని నిలిపిరండి, చచ్చిపోయిందని మాట్లాడదు వెళ్ళగలరు. ఆ అనుమానం రాకూడదు. మన అదే అనుమానం చదువుతాం. దేవుడు చేస్తాడు అనుకుని అక్కడ దగ్గర అంత చేయలేదండి, అవ్వదండి, ఏంటో దేవుడికి ఇష్టం లేదమ్మా. అప్పుడు ఏమనాలి? దేవుడు చేయగలడు, చేయలేదు నాకు ఇష్టం లేదండి. అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది హృదయం. దేవుడి మీద అపనమ్మకం అనేది ఉండదు. అంటే నా ఓర్పు విషయమై మీరు ఓర్పు కలిగిన వాక్య విషయమై నిలబడితే నేను ఏం చేస్తానా? అంతే కదా. ఆ గర్భవతి అయిన స్త్రీ శిశువు కంది, ఆ శిశువు యొక్క శేషించడాన్ని ఏం చేస్తాడు దేవుడు? కాపాడాడే లేదా? ఆ గడిసరపు నోటితో జలం వేస్తుంటే ఆ నీరు పొర్లి పారుతుంటే దేవుడు ఏం చేయడంట? అరణ్యంలో తీసుకెళ్ళి కాపాడాడు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని అసలు నేను ప్రేమిస్తున్నాను అన్నట్టు బ్రతికితే దేవుడే మనం కాపాడతాడు. కాపాడకపోయినా పర్లేదు, దేవుడి మీద ప్రేమ శాశ్వతంగా మనకి మిగిలిపోతుంది. అదే ఆశీర్వాదం. కాబట్టి ఇస్రాయేలు శ్రమ కాలంలో ఆ పరిస్థితులు ఉన్న వారు ఎటువంటి ఉండాలంటే ఆ ఓర్పు విషయమై ఎలా ఉండాలంటే వారు ఓర్పు కలిగి ఉన్నారు. ఒకవేళ ఆ తీసుకున్న అడుగు సరైనది అయితే మాత్రం మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నేను మాత్రం మొక్కడం
అని వెళ్ళిపోయాక ఒకరు చావచ్చు, లేదా దేవుడు వాడగా ఇంకా కార్యాలు చేసి ఆయనే వచ్చి అడ్డుగా నిలబడి వాడిని రక్షించను వచ్చు. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఒకవేళ ఆ స్థితిలో కానీ మరణిస్తే పనిలో వచ్చి స్వరం ఉంటుంది, అంతను మృతులు అబ్బా ఆ లిస్టులోకి వెళ్ళిపోతాం. అది ఇంకా తెలియదు. రక్షించడంతో ఆహా దేవుడు ఇంకా నన్ను కాపాడాలో ఏదో చేయబోతున్నాడు కాబట్టి నేను ఇంకా ప్రభు కోసం బ్రతకాలి, అంతే తప్ప దానికి మొక్కకూడదు, ఆ ముద్రని వేసుకోకూడదు. అది చాలా గొప్ప జీవితం. ఈరోజు ఆ జీవితంలో మనం కూడా ఉన్నాం. ఈరోజు మనం కూడా అదే ఆగిపోవడం ఉన్నాం. అంత పరిస్థితిలో రాకపోయినా దాని సూచాయ పరిస్థితులు ఈరోజు మనం కూడా ఉన్నాము. తెలియకుండా నేనే ప్రతిభలకి ఏం చేస్తున్నాం, మనం ప్రతిభలు తెచ్చేసి దేవుడు అనుకోకుండా దేవుడి కన్నా ఎక్కువగా ప్రేమించేది అన్నీ కూడా ఏంటి ప్రతిభ. దేవుడిని గుళ్ళు అనుకోకండి, ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది, వాళ్ళు మనం ఏమనకూడదు. ఇక్కడ ప్రతిమ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడి కన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నావు అదే పిల్లలు పుట్టేదాకా ప్రార్థన చేస్తారు. దేవుడా పిల్లలు పుట్టేదాకా మా పిల్లలతో అవ్వట్లేదండి, నేను చర్చికి రావట్లేదు అయ్యారు. నెలలో సంవత్సరాలు కూడా చర్చికి మేనేస్తారు కొంతమంది. మళ్ళీ ఆడి జ్వరంతో లెక్క పెరిగేటప్పుడు భాష దగ్గర ప్రార్థన చేయరా మా అబ్బాయి కోసం. ఉద్యోగం రాకున్నంత దేవుడు అంటారు. ఉద్యోగం లేదా ఆఫీస్ అవ్వట్లేదండి, ఆదివారం సెలవు అవ్వట్లేదండి, చర్చికి రాలేదండి. జాగ్రత్త తీసాక లాగ్ పెడతాడు రోజు దేవుడిని వచ్చుకోండి. నీ దేవుడి కన్నా నీ జీవితంలో దేని మొదటి స్థానం ఇస్తుంది, అదే నీకున్న బబులోని ప్రతిమ. అందులో డౌట్ లేదు, అదే బబులోని ప్రతిమ. ఈరోజు ఆ స్థితి నుంచి మనం బయటికి రావాలని దేవుడు ఆ రోజు వారికి ఒకటే ప్రతిమ ఉందంలో. అలా ఇంకా మంచి ఏడేడు సంవత్సరాలు ఎన్ని ప్రతిమలు ఉన్నాయి చెప్పండి అమ్మా? ఒకటే క్రూరముఖ ప్రతిమ ఒకటి ఉంది. అయితే మొక్కలు లేదా ముద్ర రెండే కష్టం. ఇప్పుడు మనకి ఎన్ని ప్రతిమలు ఉన్నాయి? సెల్లు, టీవీ, పిల్లలు, ఉద్యోగం, బంధువులు, ఇల్లు, బంగారం, ఎన్ని ప్రతిమలే. యేసుక్రీస్తు కావాలి ₹1,00,000 తొక్కడు వేసుకోవాలి ₹1,00,000. దేవుడు వదిలిపెట్టి నీకు ఇల్లు రా వదిలేతాడే. ఏమన్నాడు దేవుడు అంటారు. మనం చూసి వచ్చాం పర్లకు రాకనే. ఒక సంఘం పెద్ద అంటాడు ఇదే వాకి ప్రయాణం సంఘం చెప్తుంటే మూల మీకు కదా, అలాగే మూల కూర్చున్నాడు సంఘ పెద్ద ఆయన 20,000 చదువుతుండే. వాకిస్తామా క్రీస్తు త్వరలో రాబోతుంది. ఎంతమంది అనుకుంటున్నావు? నేను చేతి అంటమని అనలేదు, అనకూడదు కూడా. ఎవరి విశ్వాసం వాళ్ళకి స్థాయి మనం పరీక్షించుకోదాం. ఎంతమంది వెళ్ళగలరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఈ క్షణం నా ప్రభుత్వం ఎత్తబడతాను అని విశ్వాసం అంటారు. అలాగే కొంతమంది స్త్రీలు తెలియక తప్పని తెలియదు, పాపం తెలియక నేను ఎంతమంది ఆలోచిస్తాను. నన్ను ఎంతకన్నా ఎవరి విశ్వాసం మనసు ఏంటి పల్లం నింపుతావా? ఆయన చూసొచ్చాడా? నువ్వు చూసొచ్చావా? ఉరకడే ఏదో పనిలో వెళ్ళిపోతారు ఏడ్చారు కుదరడు అంటాడే. అంటే పనిలోపై నీకు నమ్మలేదు, నరకమై నీకు నమ్మలేదు, దేవుడు తిరిగిపోయి నమ్మలేదు. భక్తి వ్యక్తమైన భక్తి. ఈ భక్తులు ఎన్నో విగ్రహాలని ప్రతిమలు ఏం చేస్తాం, మనం పెట్టేసుకుంటున్నాం. వివాహం కోసం దేవుడు అనుకుంటున్నావా? అదే విగ్రహం, అదే నీ విగ్రహం. పిల్లల కోసం దేవుడు అనుకుంటున్నావా? అదే నీ విగ్రహం. నీ కోసం ఏం చేయాలి? దేవుడిని నమ్ముకోవాలి. ఆస్తుపాసిస్తే దేవుడు ఎప్పుడెత్తామని అంటారు. ప్రార్థన చేసిన లేకపోతే మళ్ళీ దేవుడు లేడు అంటే నువ్వు దేని ప్రేమిస్తున్నావు? దేవుడిని ఆశిస్తున్నా చెప్పాలి. దేవుడికి ₹1,00,000 ఇచ్చి రాత్రి పడగొచ్చాడండి ఇల్లు తెచ్చుకొస్తావా? నగరమా? వెంటనే కోపం ఎవరి మిగిలిపోతే మరి యోబు గారు ఏమన్నారు? యెహోవా ఇచ్చును. యోబు తన ఆస్తిని తన బిడ్డల్ని ప్రేమిస్తున్నాడా? దేవుడు ప్రేమిస్తున్నాడా? మరి మనం దేనికి ప్రేమిస్తున్నాం? జాగ్రత్త. అంత్యకాలంలో ఒకటే ప్రతిమ. కానీ ఇప్పుడు మనకి ఎన్ని ప్రతిమలు ఉన్నాయంటే మనం పరీక్షకి ఎన్ని ప్రతిమలు దేవుడి కన్నా ఎన్ని ఇంపార్టెంట్ ఉంటాయో మనకు తెలుసా? పక్కింట్లో పెళ్ళి కాదని తెచ్చుకున్నాం, పక్కింట్లో ఫంక్షన్ తెచ్చుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారండి ఈరోజు తెచ్చిపోయిన దేవుడు అంటే ఇప్పుడు నీకు ఎవరు ఇంపార్టెంట్ లేదు? దేవుడా? జాగ్రత్త. చిన్న విషయాలేమో ఒక దినాన దేవుడు న్యాయపీఠం ఇవన్నీ కూడా అడుగుతారు. ఎందుకంటే తెలుసా? ఆయన తన ప్రియ కుమారుని మన కోసం ఈ భూమికి పంపాడండి. చూడండి, ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు తెలుసా? తన కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి అని అంటాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా
ఆయన తన ప్రియ కుమారుని, తన అద్వితీయ కుమారుని భూమి మీద మన కోసము. అంటే ఇప్పుడు యేసయ్య కన్నా ఎవరు ఎక్కువ దేవుడికి, తండ్రికి? చెప్పండమ్మా. యేసయ్య కన్నా తండ్రికి ఎవరు ఎక్కువ? మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన కుమారుని పంపించాడంటే. ఇప్పుడు నీకు దేవుడు ఎక్కువ, నీ పిల్లలు ఎక్కువ అంటే మా పిల్లలే ఎక్కువ అండి. నీకు దేవుడు ఎక్కువ, మీ ఆవిడ ఎక్కువ, మా ఆవిడ ఎక్కువ అండి. నీకు దేవుడే ఉద్యోగం, నాకు ఉద్యోగం ఎక్కువ అండి. నీకు దేవుడు ఎక్కువ ఆశ కాదు, నీకు దేవుడు ఎక్కువ టీవీ ఎక్కువ అండి. దేవుడు ఎక్కువ సీరియల్ ఎక్కువ, సీరియల్ ఎక్కువ అండి. ప్రార్థన చేయడానికి 10 నిమిషాలు, టీవీలో సీరియల్ చూడడానికి 30 చాలా చూడాలంటే. దేవుడు టైం ఇచ్చేసి కొంచెం సూర్యచంద్ర నక్షత్రం యొక్క గమనాన్ని మార్చేసి రోజు 36 గంటలు పెడితే 20 గంటలు చూడొచ్చు ఇప్పుడు టీవీలో. అంటే ప్రతిదీ ప్రతిమలను పెట్టుకున్నాం, తెలియకుండా అనేక ప్రతిమలకి ఏం చేస్తున్నాం మనం? మురికేస్తున్నాం. జాగ్రత్త. ఆ 7 సంఘాలు ఒకటే ప్రతిమ, కానీ ఈ రోజు మన జీవితంలో ఎన్నో ప్రతిమల్ని ముక్కేస్తున్నాం దేవుడి కన్నా స్థాపించి. ఇప్పుడు వాళ్ళన్నింటి నుంచి బయటికి రావాలి, బయటికి వచ్చి ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం మరణము చెందాలి. దానికి ఏం కావాలట? ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. దేనికి ఓర్పు? ప్రార్థన చేయడానికి ఓర్పు ఉండాలి. బైబిల్ మనకు ఏం ఓర్పు ఉంటే చెప్పండి. గంట సేపు కంటిన్యూగా ఏదైనా సీరియల్ చూద్దామని చెప్పండి. అదే గంట సేపు ప్రార్థన చేయగలవా? ఓర్పు ఉండదు. చిన్న పిల్ల బాధపడవు. నాన్నగారు ఉండేవారండి, మా ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది. సోమవారం నేను, మంగళవారం సోమవారం అన్య, మంగళవారం నేను, బుధవారం మా అక్క, లక్ష్మీ అక్క, అన్య, శివ. ఆదివారం వస్తే మొత్తం కుటుంబం అందరూ చేయాలంటే అండి. ముగ్గురు పిల్లలు, మా అమ్మ, మా నాన్న, మేము అందరం మంచివారు. గుళ్ళి ప్రార్థన చేసేవారు. మా నాన్నగారు చివరి ప్రార్థన చేసేవారు. లాస్ట్ చేయమని ఉంటాయి, ఆయన లాస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసేది మీరు సంగీతం కూడా నిజంగా నా ఏదో అనిపిస్తుంది. నా తండ్రి బాగా బాగుంటూ చెప్తారు మాకది. కొన్నిసార్లు దేవుడు చూపిస్తుంటే అప్పుడు తిట్టుకునేవారు. ఏంటి 10 గంటలా కూర్చుని ప్రార్థన చేస్తారు ప్రభావం ఏముంటుందా అనుకుంటా. ఈరోజు కొన్నిసార్లు దేవుడి కోసం ప్రార్థన చేసి రోజు 4 చేస్తారు, అక్కడక్కడ మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. అయిపోయింది. మా నాన్న రోజు ఎంత కన్నీటి ప్రార్థన చేశాడు. ఈరోజు నా జీవితాన్ని, నా బిడ్డలే దేవుడిలాగా కాపాడుతున్నాడు. ఈరోజు మన బిడ్డల గురించి మన కన్నీరు కాచాడు, మన తల్లిదండ్రులు కాచాడు, మన ముందు వరకు కాచాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ఏం చేయాలి? గెచ్చిపోయిన తోటలో కన్నీటితో ప్రార్థన చేసేది. నేను ఓర్పుతో శ్రమను సహిస్తూ కూడా అవమానం మీకు చెప్పాడు. ఆయన గెచ్చిపోయిన తోట నుంచి ఎంత నరకం చూపించాలో మనం చేసుకున్నాం. పుస్తకంలో కూడా మీరు చదివారు. ఎన్నో దెబ్బలు, అవమానాలు అన్ని పొందుకొని కూడా పరలోక శిలువలోకి వెళ్ళాడు. తండ్రి మీరు ఏం చేయించున్నారు, మీరు తండ్రికి మన కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు మనకి దేవుడు కూర్చిన ఓర్పు కావాలి. ఆ ఓర్పు పొందుకోమని దేవుడు చెప్తాడు. ఆ రోజు ఆ 7 సంకల్పంలో వారికి ఏ ఓర్పు అయితే ఉందో అంతకన్నా ఎక్కువ ఓర్పు మనకు కావాలి. ఎందుకంటే ఆ ఒకటే ప్రతిమ, అనేకమైన ప్రతిమతో ఉన్నాం. చూడు, ఇంకో మాట జ్ఞాపకం తీసుకుంటుంది. లూకా సువార్త 21:19 వచ్చిన 21:19 లోక 21:19 మీరు మీ ఓర్పు చేత ఏం దక్కించుకున్నాట? ప్రాణములను దక్కించుకుంటారు. నెక్స్ట్ మత్తయి సువార్త 4:13 వచ్చిన మత్తయి సువార్త 24:13 అంతవరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. అంతవరకు ఏం చేయాలట? సహించాలి, ఓర్పు కలిగి ఉండాలి, విశ్వాసాన్ని పట్టుకోవాలి, దేవుని ఆజ్ఞలకే లోపడాలి. అలా ప్రతిగాని మనగా నీ లోకాన్ని విడిచిపెడతాడ. పరలోకంలో మన నుంచి ఏమంటారు తెలుసా? నీ మరణము దేవుని దృష్టికి ధన్యకరము. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ రాస్తూ 1:21 అంటాడు, బ్రతుకు నా మట్టికైతే బ్రతుకుడే క్రీస్తే, చావైతే లాభం అండి. చావైతే లాభం. ఎందుకంటే నేను ఏ క్షణాన్ని మరణించిన పౌలు ఉద్దేశం నేను ప్రభువునందు మృతి పొందుతాను కాబట్టి నా మరణం నాకు లాభం. ఎందుకంటే పరలోకంలో నా గురించి ఏమిటంటే ఒక స్వరము వినబడుతుంది, నా ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులుగా మన దేవుడు అక్కడ ఏం చేశాక దీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 14వ అధ్యాయంలో మొదటిగా గొర్రె పిల్లతో ఉన్న 1,44,000 నుంచి మనం అంటే అంత్యజనంలో అంటే 7 శబ్దాల చివరిలో యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆ ముద్రింపడిన 1,44,000 యొక్క పునరుత్థానాన్ని గురించి మనం మొదటగా జ్ఞాపకం చేసుకున్నాం.
తర్వాత యోహాన్ గారు ఏం చేస్తున్నాడు? ముగ్గురు దూతలు వారి యొక్క సువార్తని వారి ప్రకటనలే చూస్తున్నాడు. మొదటి దూత ప్రకటనలో నిత్య సువార్తను చేసింది దేవుడు మారమని. రెండవ దూత ఆ బబులోను, ఆ భూ ప్రజల మధ్యాన్ని మొత్తం విచార మధ్యాన్ని పట్టిస్తున్న ఆ బబులోనుకు రాబోయే తీర్పు గురించి ప్రకటిస్తుంది. మూడవ దూత ఏదైతే బబులోనికి మద్యం పాత్ర త్రాగి దాని ప్రతిమకు కానీ దాని ముద్రగా వేయించుకున్నారో వారందరూ కూడా తాగబోయే ఉగ్రత పాత్ర నుంచి వాళ్ళు ఏం చేస్తుంటే ప్రకటిస్తుంది. చివరిగా పరలోక స్వరం వచ్చిన దయ అంతటా ఎన్ని మీరు విన్నారు కదా, ఇక నుంచి మీరు ప్రభు కొరకు దేవుని ఆజ్ఞలు కైకొని మీ విశ్వాసాన్ని కాపాడుకొని మీ బ్రతుకుని దేవుడి కొరకు నిలబెట్టుకొని కానీ మీరు మృతి చెందితే మీ మృతి ధన్యకరమైంది. వారట తమ ప్రయాసమాని చూడము ఏమంటారు, చూడ మాట్లాడారా, వారు తమ ప్రయాసమాని ఏం పొందుతారట? ప్రయాసమాని వారు ఏం పొందుతారట? విశ్రాంతిని పొందుకుంటారు. వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ. సో వారి క్రియలు వారు ఎలా ఓర్పుగా ఉన్నారు, ఎలా విశ్వాసంతో ఉన్నారు, ఎలా దేవునితో నిలబడ్డారు ఆ శ్రమకాలంలో, ఆ క్రియలన్నీ కూడా వారితో పాటు వెళ్తాయి. వెళ్ళి ఏం చేస్తాయి? వారికి మన క్రియలు మనకి ఏమి ఇస్తాయంటే బహుమానాలు ఇస్తాయి, కిరీటాలు ఇస్తాయి, అద్భుతమైన దీవెనకరమైన స్థితిని మనకి ఇస్తాయి. కాబట్టి ఆనాడు ఆ పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సువార్తలు విన్న తర్వాత దేవుడు అంటున్నాయా అంతగా ఇక నుండి ప్రభువునందు మృతులు తిన్నవారు ధన్యులు. ఈరోజు ఆగే కాదు ఆ సువార్త, మనం కూడా దేవుడు అదే 3 సువార్తలు ఇస్తాడు. అదే నిత్య సువార్త. ఆయన వచ్చే వరకు ఆ సువార్త మనకి చెందుతుంది, రాబోయే వారికి కూడా చెందుతుంది. అదే తీర్పు అపవాదికి ఏదైతే ఆ బబులోనులో అపవాది ఈ రోజు కూడా లోకాన్ని వాడు ఏం చేస్తాడండి? ఈ లోకాధికారి ఎవరు? అపవాదే. సంపూర్ణమైన అధికారికి రాలేదు, ఎందుకంటే ఇక్కడ పైనుంచి ఇంకా పడలేదు కదా, పడితే మొత్తం దగ్గర వచ్చేది, అధికారిస్తే ఇంకా రాలేదు కాబట్టి ఎప్పటికీ అధికారం వాడి. కాబట్టి పౌలు అంటాడు విశ్వసిద్ధాలు ఆయన అంటాడు, మనం పోరాడుతుంది ఎవరితో? అధికారులతో, ప్రధాన ఆకాశ మండలం దురాత్మ శక్తులతో మనము పోరాడుతున్నాం. మనం పోరాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా తెలుస్తుందయ్యా, ఈ యొక్క బబులోన్ అనే ఈ సాతాను యొక్క మత్స్యాన్ని నేను తాగకూడదు. తాగితే నేను ఏం పొందుకుంటాను? ఉగ్రతలు తాగల, ఉగ్రతలు నేను తాగల. కాబట్టి బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే ప్రభు కోసం చనిపోతాను. అప్పుడు నన్ను నా ప్రభు ఎలా చూస్తారండి? ధన్యుడిగా చూస్తారు. ఈ మాట 2000 సంవత్సరాల క్రితం ఎవరన్నారంటే పౌలు గారు అన్నారంటే. అప్పుడే నిర్ణయాలు తీసుకున్నారంటే ఈరోజు మనం ఎలా ఉండదు తెలుసా? ఇంకా దగ్గరికి వస్తుంది. ఎక్కడికి? క్రీస్తు యొక్క రాకడికి. ఆ రోజే ప్రభు గారు స్టేట్మెంట్ ఇచ్చారంటే నిజమైన విశ్వాసం ఈరోజు మనం ఏం చెప్పాలి తెలుసా? బ్రతుకుతే క్రీస్తే, చావైనా నేను నా ప్రభు కోసం బ్రతుకుతాను, దేవుని ఆజ్ఞల కోసం బ్రతుకుతాను, దేవుని వాక్యానికి లోపల బ్రతుకుతాను. నా మరణము నా ప్రభుకి ధన్యకరంగా ఉండాలి. ఎందుకంటే నేను ఏ ప్రతిమకి మొక్కను, నా జీవితంలో అనేకమైన ప్రభు కన్నా ఎక్కువగా ప్రేమించే ప్రతిమలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తీసివేస్తాను. ఎందుకంటే దేవుడు మరి ఒకసారి నాకు సువార్త ఇచ్చాడు. ఏంటన్నాడైనా? మీరు వేటికి నమస్కారము దేని చేయదైనా సృష్టం చేయదు. సృష్టం అంటే సృష్టింపబడిన వాడికి, సృష్టింపబడినవి ఇవన్నీ కూడా టీవీలు, ఫ్యాన్లు, ఏసీలు, టీవీలు, మనుషులు, వీళ్ళందరూ ఎవరండి చెప్పాలి? ఆదాము కూడా ఎవరు సృష్టింపబడిన వారా? మౌర్మించిన వారా? అంటే మనుషులు సృష్టింపబడిన వారే, మనుషులు వాడుతున్న సమస్తం కూడా సృష్టింపబడిన వాడే. అంటే ఈ మనుషులతో పాటు లోకంలో దేన్ని ప్రేమించకూడదు. దేన్ని ప్రేమించాలి? ఆయనకే నమస్కరించాలి, ఆయనకే భయపడాలి. ఈ సువార్త ఈ రోజుకి మన మధ్య ఉంది. ఆ నిత్య సువార్త మనం లోపడగలిగితే బబులోని పాత్రకు దూరంగా ఉంటాం, దేవుడి కరుణ పాత్రకే దగ్గరికి ఉంటాం. లేదు బబులోని పాత్ర దగ్గరికి వెళ్తానంటే దేవుడు అక్కడ ఇంకో పాత్ర కూడా ఉంది, అది నీ కోసం నేను ఏం చేస్తాను? ఉగ్ర సిద్ధపరుస్తానని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఆ ఉగ్రతలను మనం వెళ్ళదు, కానీ ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన ప్రేమలో ఆయన కోసం మనం బ్రతుకుతాం. మనం మరణాన్ని మన దేవుడు ఎలా చూడాలంటే ధన్యకరంగా చూడాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సర్వకారికి ఒక దేవునికి వందనాలు.